హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం డబుల్ ట్రీట్ ఉంటుందని ముందే చెప్పిన మేకర్స్ ఇప్పుడు అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు మార్చిలో రిలీజ్ కి రెడీ అవుతుంటే ఇప్పుడు ఓజీ రిలీజ్ మీద కసరత్తులు చేస్తున్నారు. అయితే టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఓజీ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడు? ఓజీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి ఇక అందరూ ఓజీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏ దసరాకో దీపావళికో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యేలోపే రిలీజ్ అయ్యేదెప్పుడో క్లారిటీ ఇచ్చేశారు ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఓజీ రిలీజ్ కూడా పెద్ద దూరంలో లేదని, హరిహర వీరమల్లు ఓజీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లే ఉంటాయని హింట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఓజీ ఉంది. ఓజీ నుంచి మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఏదైనా అప్డేట్? ఇంకా వచ్చేస్తుంది సమ్మర్ కి కంప్లీట్ గా అయిపోతుంది, సినిమా అయిపోతుంది. yes తప్పకుండా అయిపోతుంది. ఓజీ సినిమా త్వరలోనే కంప్లీట్ అయిపోతుందని, మోస్ట్లీ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు తమన్. మ్యూజిక్ కి సంబంధించిన పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని, మేకర్స్ ఆల్రెడీ సినిమాని సమ్మర్ కి రెడీ చేసే పనిలోనే ఉన్నారని చెప్తున్నారు తమన్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా సరికొత్త లుక్ లో కనిపించబోయే ఓజీపై ఇప్పటికే ఆడియన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి తగినట్టు సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అనేసరికి ఎప్పుడెప్పుడు డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామాలో ఓజస్ గంభీరగా నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఓజీపై అంచనాలు పెంచేసింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఓజీకి సంబంధించి ఇక పవన్ కళ్యాణ్ 15 days షూటింగ్ మాత్రమే మిగిలుందని, త్వరలోనే అది కూడా కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. మరి మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఓజీ వచ్చేది మేలోనా జూన్లోనా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సింది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టార్టింగ్ లో లేకపోయినా క్రేజ్ వచ్చిన తర్వాత మారిపోతారు హీరోయిన్లు. కానీ కావలసినంత క్రేజ్ వచ్చినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటూ కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది సాయి పల్లవి. ఈ కమిట్మెంట్ తో పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మిస్ అయినా సరే ఏం పర్లేదంటోంది సాయి పల్లవి. అసలు జనాలు ఇంప్రెస్ అయింది సాయి పల్లవి యాక్టింగ్ కా, యాటిట్యూడ్ కా? గ్లామరస్ హీరోయిన్లు ఎంతమందున్నా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సాయి పల్లవికే పడిపోయారు జనాలు. ఎంత పెద్ద హీరో అయినా స్టోరీ బావుంటేనే ఓకే చెప్పే సాయి పల్లవికే ఫిదా అయిపోయారు అభిమానులు. సాయి పల్లవి గ్లామర్ క్యారెక్టర్స్ చేయకపోయినా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే సాయి పల్లవి సినిమాలో ఉందంటే హీరో ఎవ్వరన్నది కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అంతలా సినిమాని ఓవర్టేక్ చేసేస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవి ఇంతవరకు తనకు నచ్చని క్యారెక్టర్ చేయలేదు. ఎంత పెద్ద హీరో అయినా సరే గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పలేదు. అలా మిస్ అయిందే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. నిజానికి ఈ సినిమాలో సందీప్ రెడ్డి సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సాయి పల్లవి కండిషన్స్ తెలుసుకుని మానుకున్నాను అని చెప్తున్నారు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డికి హీరోయిన్ కోసము కాస్టింగ్ గురించి ఆలోచిస్తుంటే, సో ఐ స్పోక్ టు హిమ్ సేయింగ్ దట్ సీ ఐ హావ్ ఎ స్టోరీ అబౌట్ ఎ గై హూ ఇస్ destroyed in love and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said like, what is the romantic quotient in Arjun Reddy? And I said like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. Even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, you know, it's great. It is really great actually. సాయి పల్లవి అంత సింపుల్ గా ఉంటుంది కాబట్టే అన్ని రకాల ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సింప్లిసిటీతో పాటు జనాల్ని కట్టిపడేసే యాక్టింగ్ తో అందర్నీ ఇంప్రెస్ చేసేసింది సాయి పల్లవి. ఫస్ట్ గ్లామర్ రోల్స్ చేయకపోయినా ఇంత స్టార్డమ్ ఇమేజ్ వచ్చిన తర్వాత జనరల్ గా హీరోయిన్లు మారుతారు. కానీ సాయి పల్లవి మాత్రం ఏమాత్రం మారలేదు. తన సింప్లిసిటీతోనే బాలీవుడ్ ను కూడా మెప్పించింది. అందుకే ఆల్రెడీ అంతమంది హీరోయిన్లున్నా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణం కోసం సీతగా సాయి పల్లవినే సెలెక్ట్ చేసుకున్నారు. అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటే జనాల కాన్సంట్రేషన్ అంతా సాయి పల్లవి మీదకే వెళ్లిపోతుంది. అలా తండ్రిలో కూడా నాగచైతన్య కంటే సాయి పల్లవినే హైలైట్ చేసి చూస్తున్నారు చాలా మంది ఆడియన్స్.
మరి తండేల్ సినిమాకి సాయి పల్లవి మ్యాజిక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. పెద్దగా ఎంగేజ్ చేసే కంటెంట్ లేకపోవటం, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావటంతో విష్ణు సినిమా అంటే టాలీవుడ్ మెజారిటీ ఆడియన్స్ కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తున్న కన్నప్ప కోసం మాత్రం అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ఇంట్రెస్ట్ కి మెయిన్ రీజన్ అయిన ప్రభాస్ లుక్ ని రివీల్ చేసింది టీం. మరి కన్నప్ప క్రేజ్ ని ప్రభాసే పెంచుతున్నారా? కన్నప్ప క్రేజ్ పెంచడానికి ప్రభాస్ రెడీ అయ్యారు. మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు హైప్ పెంచే పనిలో బిజీగా ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ లుక్ రివీల్ చేసింది టీం. ప్రభాస్ నటిస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి అసలు ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేస్తున్నారా, ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెట్టింది టీం. ప్రభాస్ లుక్ రివీల్ చేసి సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది. ప్రభాస్ కన్నప్ప సినిమాలో రుద్రుడిగా కనిపించబోతున్నారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ ని సింపుల్ లుక్ లోనే పవర్ఫుల్ గా పరిచయం చేసింది టీం. అసలు కన్నప్ప గురించి సోషల్ మీడియాలో ఇంత చర్చ జరగడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేయడం. అందులోనూ శివుడిగా అక్షయ్ కుమార్, రుద్రుడిగా ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే సీన్లు ఎలా ఉండబోతున్నాయో అంటూ, ఏ రేంజ్ ఇంటెన్సిటీతో ఉండబోతున్నాయో అంటూ చర్చ జరుగుతోంది. ముఖేష్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కన్నప్పలో ప్రభాస్తో పాటు మరికొంతమంది పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ఇంపార్టెంట్ రోల్స్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే సౌత్ లాంగ్వేజెస్ లో ప్రెస్ మీట్లతో అక్కడ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది టీం. వీటన్నింటికి మించి ప్రభాస్ లుక్ రివీల్ తో సినిమా మీద అంచనాలు పెరగడంతో పాటు కన్నప్పకి కావాల్సిన క్రేజ్ ప్రభాస్ తీసుకొస్తాడంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆడియన్స్. టాలీవుడ్ సూపర్ స్పీడ్ మీదుంది. పెద్ద హీరోలు బ్యాక్ టు బ్యాక్ షూట్స్, చిన్న హీరోల వరుస పెట్టి సినిమాల అనౌన్స్మెంట్ తో సందడిగా ఉంది టాలీవుడ్. లేటెస్ట్ గా జరిగిన కొత్త సినిమాల ఓపెనింగ్స్ ఏంటి, షూటింగ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తో సినిమాలు సెట్ అవుతున్నాయి. ఏదో మాట వరుసకి కమిట్ అవడమే కాదు, అంతే సీరియస్ గా సినిమాలు సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాని స్టార్ట్ చేశారు. పవన్ సాధినేని డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా చేశారు. ఇప్పటికే కాంతా సినిమాతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ త్వరలోనే ఆకాశంలో ఒక తార సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కాతో బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం గ్యాప్ లేకుండా తన కొత్త సినిమా స్టార్ట్ చేశారు. రాజేష్ దండా నిర్మాతగా, జైన్స్ నాని డైరెక్టర్ గా కే ర్యాంప్ టైటిల్ తో సినిమా ఓపెనింగ్ జరిగింది. యుక్తి తెరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని హింట్ ఇచ్చింది టీం. కిరణ్ అబ్బవరం 11వ సినిమాగా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి దిల్ రాజు అటెండ్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోలతో పాటు క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సినిమా కూడా ఓపెనింగ్ జరుపుకుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ లో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సతీ లీలావతి సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. కొన్నాళ్లుగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న లావణ్య మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ సతీ లీలావతి చేస్తున్నట్లు లావణ్య బర్త్డే రోజు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని గ్రాండ్ గా ఓపెన్ చేశారు యూనిట్. అనిరుద్నే సెలెక్ట్ చేసుకున్న నాని, ఇట్స్ కాంప్లికేటెడ్ అంటున్న సిద్ధు జొన్నలగడ్డ, ప్రమోషన్స్ లో బిజీగా కోట్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని మరోసారి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో వర్క్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ వోదెలా నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాకి అనిరుద్ ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. నాని ప్రొడక్షన్ లో మార్చ్ లో రిలీజ్ అవుతున్న కోర్ట్ మూవీ నుంచి విక్టిమ్ ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ తన కెరియర్ లో క్రేజీ టాక్ అందుకున్న కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాని ఈ నెల 14న థియేటర్లలో ఇట్స్ కంప్లీటెడ్ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. సిద్ధు నాకు సినిమా చేస్తావేంటి? చేస్తా. బాగా వైల్డ్గా ఉంటుంది కానీ స్టోరీ డిబేటబుల్ ఉంటుందా బాగా? ఎవరు మరి ప్రొడ్యూసర్? ఒక మనిషి ఉన్నాడు. ఆయనేనా? ఆయనే. రానా దగ్గుబాటి. ఎస్. నేను చెయ్యా. ఎందుకు చెయ్యవు? నువ్వు వచ్చి బేస్ వాయిస్లో మాట్లాడితే భయపడతా అనుకుంటున్నావు. నేను చెయ్యను. నువ్వు థియేటర్లో రిలీజ్ చేయవు సినిమా. అప్పుడు పాండమిక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇట్స్ కాంప్లికేటెడ్. రిలీజ్ చేయ పేరు మీదే. ఎప్పుడు చేయాలి? నువ్వు అది రిలీజ్ చేయి, మనం సినిమా చేద్దాం. చేస్తే సినిమా చేస్తావు. Feb 14th ఇంగ్లీష్ పండగ. ఏముంది Feb 14th? ఇంగ్లీష్ పండగ, వ్యాలంటైన్స్ డే. తెలుగు పిక్చర్ రిలీజ్ చేస్తారు అప్పుడు. ఇట్స్ కాంప్లికేటెడ్ కదా ఇంగ్లీష్ టైటిల్. ఆ ముందు టైటిల్ గురించి మాట్లాడుకోవద్దు మనం. ఏంటది? నాకైతే గుర్తులేదు. అదే నాకు గుర్తులేదు. నాకు తెలియదు. రిలీజింగ్ ఆన్ Feb 14th. అంతే, అంత ఫాస్ట్గా
అన్నట్టు. గౌతమ్ ప్రియా వడ్లమాని జంటగా ఈ నెల 14న రిలీజ్ అవుతున్న బ్రహ్మానందం సినిమా నుంచి రెచ్చిపోదాం సాంగ్ తో పాటు మీమ్ ఫెస్ట్ వీడియో అయింది. అజిత్ హీరోగా, త్రిష హీరోయిన్ గా ఈ గురువారం థియేటర్లలోకి వస్తున్న పట్టుదల మూవీ నుంచి బీటీఎస్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. సాయిధరం తేజ్ హీరోగా, నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా తుక్కుగూడలో షూటింగ్ జరుపుకుంటోంది. నిఖిల్ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బడుగు విజయ్ కుమార్ డైరెక్షన్ లో ద అవార్డ్ 1996 సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుపాటి సురేష్. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ లో అర్చన శాస్త్రి, మిథాలి, వినోద్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కర్మస్థలం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు అర్చన. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.